పాలిట్ బ్యూరో రెగ్యులర్గా పాలిట్ బ్యూరో 15 రోజులకు ఒకసారి జరగటం, సీనియర్ లీడర్ల సలహాలు డెమోక్రటిక్ అంటే సమిష్టి నిర్ణయాలు తర్వాత ఫీడ్బ్యాక్ తెప్పించుకునే వాళ్ళండి. మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక ప్రోగ్రాం పెడితే ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం అది మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అది బెటర్గా ఉందా, ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఏ విధంగా సరి చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆ క్రమంలోనే మీకు కొన్ని ప్రజలు భాగస్వామ్యత ఏర్పరిచినటువంటి డ్వాక్రా లాంటి కావచ్చు, అదేవిధంగా CMUI కావచ్చు, ఇట్లాంటి కొన్ని పథకాలు మీకు అసలు ఒక ఉద్యమ స్థాయిలో వెళ్ళిపోయినాయి. మీకు గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చేసింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మార్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆంధ్రప్రదేశ్ అని బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి మీరు అన్నట్టుగా కొన్ని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కూడా, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసింది, ఈయన మీరు అంటున్నారు, ఇంకుడు గుంటలు అంటున్నారు, ప్రాజెక్టులని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి వ్యవసాయం దండగా మారని అన్నారు. అసలు ఎక్కడన్నాము వ్యవసాయం దండగా మారి మీరు చూపించండి అంటే వాళ్ళు చూపించలేపారు, కానీ అది క్రియేట్ చేశారు. ఇది అంటే మీరు అన్నారు కాబట్టి ఒక సందర్భంలో నేను రాజశేఖర రెడ్డి గారిని నిలదీసి అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, ఎక్కడ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు అడిగితే, ఊరుకోవయా అట్లా అనలేదులే కానీ దండగొస్తుంది, రైతులకి వ్యవసాయం చేస్తే దండగొస్తుంది అన్నాడు. మరి రైతులకు అలాగంటాం, దండగంటే నష్టం, దాన్ని మేము ఏదో వాడుకున్నామని ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన సందర్భంలో కొన్ని సందర్భాలు వాళ్ళు వెళ్ళి ఏమయ్యా మీకు కంప్యూటర్ తిండి పెడుతుందా రాజశేఖర్, ఆయన రెటోరిక్ స్టైల్ సోలు పౌడర్లకు అవ్వబడుతున్నాడు చంద్రబాబు నాయుడు, కంప్యూటర్లు తిండి పెడతాయా, పంపు సెట్ కావాలా, కంప్యూటర్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కంప్యూటర్ ఇచ్చేది మేమే, పంపు సెట్ కూడా మేము ఇచ్చేదని. ఎందుకంటే తెలంగాణలో మెట్ట ప్రాంతాల్లో అత్యధికంగా ఇక్కడ పంపు సెట్లు ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ. అయితే ఆ సందర్భంలో ఏంటంటే ఎందుకు ఆయన మీద ఎక్కువ